ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ అత్తులూరి. ఈరోజు మాట్లాడుకోబోయే విషయాలు అందరూ తెలుసుకోవాల్సినవి. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా ఆకస్మికంగా మరణానికి గురవగానే కొన్ని రోజులు ఆలోచిస్తాం, బాధపడతాం, తర్వాత మర్చిపోతూ ఉంటాం. అలాగే అసలు యూత్లో ఎందుకు సడన్గా డెత్స్ సంభవిస్తున్నాయి? సడన్ కార్డియాక్ డెత్తా, మరి అసలు గుండెకి సంబంధించిన సమస్యలతోనే మరణిస్తున్నారా? యూత్లో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉంటుంటాయి, వాటిని ముందుగానే పసగట్టలేమా, ఎలాంటి లక్షణాలు ఉంటే అసలు నిర్లక్ష్యం చేయకూడదు, అండ్ స్క్రీనింగ్ టెస్ట్లు ఏ వయసు నుంచి చేయించుకుంటూ ఉంటే మంచిది, ఇలాంటి వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే. రీసెంట్గా కొన్ని ఎపిసోడ్స్ చూస్తున్నాం. ఒక చెన్నైలో ఒక డాక్టర్ హాస్పిటల్లో ఉండగానే ఎమర్జెన్సీ కేర్ అందినా కూడా మరణానికి గురయ్యారు. అలాంటివి జరిగినప్పుడు చాలా భయపడుతూ ఉంటారండి. అసలు యూత్లో డెత్స్కి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎంతవరకు కారణం కావచ్చు? యూత్లో డెత్స్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటాం, అంటే ఆల్ టుగెదర్ పెట్టుకునేవి. సో ఇప్పుడు మీరు హార్ట్ అటాక్ ఒకటి అన్నారు, సడన్ కార్డియాక్ డెత్ ఎరిథ్మియాస్తో రావచ్చు. మోస్ట్ కామన్గా హార్ట్ అటాక్స్ ఉంటాయి. సో ఇవి కాకుండా కార్డియోవాస్కులర్ అన్నప్పుడు పెరాలసిస్ అవి కూడా ఇంక్లూడ్ అవుతాయి. సో వాస్కులర్ ఈవెంట్స్ అంటాం, అంటే రక్తనాళాల్లో దమనుల్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేవి. సో ఈ వాస్కులర్ ఈవెంట్స్ ఎక్కువగా యంగ్స్టర్స్లో చూడటానికి, ఎస్పెషల్లీ సౌత్ ఈస్ట్ ఏషియన్స్లో కారణాలు రీసెర్చ్లో అవుతున్నాయి. చాలా మటుకు తెలిసాయి, కానీ దానికి ఇంకా చికిత్స ఇంకా ముందుకెళ్ళి ఏమేం చేయాలనే దానికి ఇంకా రీసెర్చ్ అవుతుంది. సో యంగ్స్టర్స్లో చూడటానికి ఎక్కువగా కారణమయ్యేవి ఈ కొలెస్ట్రాల్లో. అందరికీ ఇప్పుడు కొలెస్ట్రాల్ అంటే ఒక భయం ఉంది చాలామందికి. ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఎస్టాబ్లిష్డ్ రిస్క్ ఫ్యాక్టర్. ఎస్టాబ్లిష్డ్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్ వేరు, కారణం వేరు, కాజ్ వేరు. కారణం ఏమిటి అంటే రక్తనాళాల్లో పూడిక, అడ్డుపడటం. అయితే ఇది ఎందుకు పడుతుంది అనేది ఎవరికీ తెలియదు, అది పెథాలజీ. అంటే కొలెస్ట్రాల్ అనేదే కాకుండా కొల్లాజన్, కొలెస్ట్రాల్, స్మూత్ మజిల్ సెల్ అని ఒక మిశ్రమం. సంథింగ్ లైక్ మీకు గోడ కట్టినప్పుడు అందులో ఇటుక, మట్టి, ఇసుక, రాళ్ళు అన్ని మిశ్రమం ఎలా ఉంటుందో అలాంటి మిశ్రమం వల్ల జరుగుతుంది. సో ఇది యంగ్స్టర్స్లో కారణమయ్యే పరిస్థితి ఎందుకు ఉంటుంది అనే దానికి రీసెర్చ్లో నేను చెప్పినట్టుగా సౌత్ ఈస్ట్ ఏషియన్స్లో ఎల్పిఏ అనేది ఒకటి, హోమోసిస్టిన్ అని ఒకటి, ఇవన్నీ సౌత్ ఈస్ట్ ఏషియన్స్లో ఎక్కువగా చూడటం జరుగుతుంది. సో లైపోప్రోటీన్ ఏ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంది, అండ్ ఎల్డిఎల్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ రిస్క్ ఫ్యాక్టర్ ఉంది. ఇవి కాకుండా మోస్ట్ కామన్గా మేము చూసేది ప్రాక్టీస్లో స్మోకింగ్. యువత ఎక్కువగా ధూమపానం, అంటే దీనికి ధూమపానం అంటే అది స్మోకింగ్ కాకపోవచ్చు. చాలామంది వేపింగ్ అని ఇప్పుడు డిఫరెంట్ ఫార్మ్స్లో తీసుకుంటున్నారు టొబాకోని. సో టొబాకో చీవింగ్ అవ్వచ్చు, టొబాకో ఇన్హలేషన్ అవ్వచ్చు, టొబాకో స్నిఫింగ్ అవ్వచ్చు, ఇది హుకా, టొబాకో కైండ్ ఆఫ్ హుకా అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా మెజారిటీ నేను చూసేది యంగ్స్టర్స్లో దీస్ ఆర్ ద రీజన్స్. ఇవి కాకుండా కొంతమంది ఇప్పుడు డ్రగ్స్కి కూడా అలవాటు పడటం జరుగుతుంది. డ్రగ్స్ని కూడా మేము చూడటం జరుగుతుంది యంగ్స్టర్స్లో. ఇవన్నిటికీ ఫౌండేషన్ ఏంటి అంటే ఇవన్నీ లేకుండా కూడా కొంతమందిలో చూస్తాం. అదేమీ ఆశ్చర్యం కాదు. అంటే ఇప్పుడు కొంతమంది 24 ఇయర్స్కి 28 ఇయర్స్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ మగవాళ్ళు, అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ఇదేంటి సార్, మా పిల్లాడు ఏం చేయట్లేదు, మ్యారేజ్ కాలేదు, స్ట్రెస్ లేదు, పద్ధతిగా ఉంటాడు, డిసిప్లిన్గా ఉంటాడు, ఎక్సర్సైజులు చేస్తాడు, సన్నగా ఉన్నాడు, అలవాట్లు ఏమీ లేవు అనే ప్రశ్నతో వచ్చేవాళ్ళు కూడా మేము చూడటం జరుగుతుంది. మనం వింటూ ఉంటాం కాఫీ, టీ, కానీ ఈవెన్ నాన్ వెజ్ కూడా తినని వాళ్ళని కూడా. కరెక్ట్, మీరు అన్నది రైట్. సో వీళ్ళల్లో ఇప్పుడు మేము ఒకటి చెప్పగలం, వీళ్ళలో ప్రాబబిలిటీ లెస్, నో కాదు. సో ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉండేది రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి. వయసు ఎక్కువ, ఊబకాయం, లేజినెస్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, స్మోకింగ్కి సంబంధించిన ఎనీ కైండ్ ఆఫ్ టొబాకో, తర్వాత డయాబెటీస్, హైపర్ టెన్షన్, మధుమేహం, రక్తపోటు తెలుగులో, కొలెస్ట్రాల్ బ్లడ్లో. సో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, అండ్ దినచర్యలో ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇందాక అన్నట్టుగా ఫిజికల్ ఇన్యాక్టివిటీ. సో ఇంకా ఫ్యామిలీ హిస్టరీ, పైన నుంచి సంక్రమించడం కూడా ఉంటుంది. సో ఈ ఫ్యామిలీ హిస్టరీ చాలామందిలో భయం ఎక్కడ ఉంటుందంటే ఇవి లేని వాళ్ళలో కూడా చూస్తున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నవి ఏవి లేని వాళ్ళలో కూడా చూస్తున్నాం అనేది చాలా భయంగా ఉంటుంది. అంటే అన్ప్రెడిక్టబిలిటీ ఉంటుంది. అంటే ఇంతకుముందు ఉండేవండి ఇలాంటి డెత్స్, ఈ మధ్య చూస్తున్నారా? లేదు, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 20 years ఆఫ్ ప్రాక్టీస్ యాజ్ ఎ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. అంటే కార్డియాలజిస్ట్ అయిపోయి
ప్రాక్టీస్ చేసి 20 ఏళ్ళు అవుతుంది. మీరు ఆ ముందు కార్డియాలజీ ఎక్స్పీరియన్స్ తీసుకున్నట్టయితే ఇంకో 3 ఏళ్ళు 4 ఏళ్ళు కలపచ్చు, 24 ఏళ్ళు. సో 24 ఏళ్ళ ముందు కూడా ప్రాక్టీస్లో ఇదే ప్రశ్న చూశాను నేను. అంటే ఈ ప్రశ్ననే చూశాను. ఎందుకంటే ఒక ప్రశ్న చూశాను నేను, ఇప్పటికీ నాకు మైండ్లో ఉంటుంది అది. ఎందుకంటే 23 ఏళ్ళు అంటే ఎంసీఏ అయిపోయి ట్యూటర్గా పనిచేస్తూ తిరుపతిలో ఉన్నప్పుడు ఒక పేషెంట్ హార్ట్ అటాక్తో వచ్చి ఆయన ఒకటే ప్రశ్న వేశాడు, మా నాన్న స్టిల్ 80-70 ఇయర్స్లో ఉన్నారు, నేను వాళ్ళ అందరిలోకి చిన్నపిల్లడిని, నాకు గుండెపోటు వచ్చింది, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను, మీరేమో గుండె ఎంత దెబ్బతినిపోయింది అన్నారు, బలహీనపడిపోయింది అన్నారు, మరి మా నాన్న ఇప్పటికీ స్మోక్ చేస్తున్నాడు, ఆయనకు లేని అలవాటు లేదు, ఎక్సర్సైజ్ చేయడు, పద్ధతి డిసిప్లిన్ లేదు, ఆయన ఇప్పటికీ హార్ట్ అటాక్ రాకుండా బాగున్నాడు, నాకు ఎందుకు వచ్చిందని ప్రశ్న వేశాడు. సో ఇది వాట్ ఐ ఫేస్డ్ 24 కాదు 20 ఇయర్స్ ఎగో. సో అన్యూజువల్ కాదు, మేము చూస్తూ ఉంటాం ఇవి, కానీ తక్కువ చూస్తాం. చాలాసార్లు వినేది ఏంటంటే అండి, ముందు అసలు ఎలాంటి సిమ్టమ్స్ లేవు, చాలా ఎనర్జెటిక్గా జిమ్కి వెళ్ళడం ఇలాంటివన్నీ చేస్తున్నారు, కొంచెమన్నా సిమ్టమ్స్ క్లూనే లేదు అని అంటారు. అంటే ఏ విధమైన ఇబ్బందులు ఉండవంటారు? దీన్ని నేను పూర్తిగా ఒప్పుకోను. ఇందులో కూడా ఒక 100లో ఒకళ్ళకి 100లో 10 మందికి అనుకోవచ్చు. మీరు అన్న 100 మందికి యంగ్స్టర్స్కి హార్ట్ అటాక్ వచ్చి తెలియలేదు, మాకెప్పుడు ఏ లక్షణం లేదు అన్న వాళ్ళని తీసుకున్నట్టయితే ఈ 100లో 10 మందికి మాత్రమే అలా ఉంటుంది. 90 మందికి ఇది వార్నింగ్ ఇస్తుంది, దాన్ని తోసిపుచ్చేస్తారు. ఓకే. ఎందుకు అంటే నాకు తెలిసి మీరే పంపినట్టున్నారు ఒక పేషెంట్ లాంగ్ బ్యాక్, ఐ రిమెంబర్. సో అతను ఇలానే వెజిటేరియన్, మంచి డిసిప్లిన్, ఏ అలవాటు లేనివాడు. సో మన దగ్గరికి ఇలానే ఎమర్జెన్సీలో వచ్చాడు. ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎమర్జెన్సీలో వచ్చి ప్రాణం పోయే పరిస్థితి ఉన్నప్పుడు నేను ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ చేశాను, బయటపడ్డాడు. బయటపడ్డాక మనం క్వశ్చన్స్ వేస్తే 20 రోజులుగా ఆయనకి ఇబ్బంది కలుగుతుంది, దాన్ని గ్యాస్ అని తోసిపుచ్చేస్తున్నాడు. సో రెట్రోస్పెక్టివ్కి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఎవరికి చెప్పలేదు అతను, ఇదే మొట్టమొదటి ఎపిసోడ్ అనుకుంటున్నారు. కానీ 20 రోజుల నుంచి అది ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఆయనకి థ్రోట్ నుంచి పై నుంచి కింద వరకు పొట్ట వరకు ఒక రకమైన బర్న్ వస్తుంది, మంట. సో ఆ మంటని నేను గ్యాస్ వల్ల వస్తుంది అని జెలుసిల్ తాగేసి ఈనో వేసుకొని ఆయనంతటా ఆయన డిసైడ్ అవ్వటం వల్ల ఈ 20 రోజులు 25 రోజులు ఆయన దాన్ని నానబెట్టడం జరిగింది. అంటే ఒకవేళ హార్ట్కి రిలేటెడ్ ప్రాబ్లం అయితే యాంటాసిడ్స్తో వాటితో సబ్సైడ్ అవుతుందా సిమ్టమ్? యాంటాసిడ్స్తో అవ్వాలని లేదు, అవ్వచ్చు కూడా. అంటే అది కొన్నిసార్లు దానంతరతే సర్దుకుంటుంది, దాన్నే వార్నింగ్ అంటాం. కొన్నిసార్లు అది చూపిస్తుంది, నేను ఉన్నానని చూపిస్తుంది, అదంతా సర్దుకుంటుంది. ఒకరోజు అది కొంతమందికి సర్దుకుపోయి మీరు ఆశ్చర్యపోతారు. కొంతమందికి ఎంత సర్దుకుపోతుందంటే వీళ్ళు ఒక 30 ఏళ్ళ వయసులో వచ్చి లేకపోతే 28 ఏజ్లో వచ్చి మళ్ళీ ఎప్పుడో 50 ఏళ్ళకి దాని ఛాయలు కనిపిస్తాయి. అప్పుడు ఈసీజీ ఎక్కువ తీసినప్పుడు బయటపడుతుంది. మనం చెప్తే ఆశ్చర్యపోతారు. ఏఐ దీంట్లో నేను చాలా మందికి చెప్తుంటాను, ఏఐ దీంట్లో రోల్ ఉంది, లేదని కాదు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా రోల్ ఉంటుంది. కానీ టోటల్గా టేక్ ఓవర్ ఎందుకు చేయలేదు అంటే ఇదే. ఒక్కొక్క ఎగ్జాంపుల్ డిఫరెంట్గా ఉంటుంది, వేరియబిలిటీ ఎక్కువ, ప్రాబబిలిటీ ఎక్కువ. ఇట్ ఈస్ నెవర్ అన్ ఈక్వేషన్. సో నేను చెప్పినట్టుగా రకరకాల ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఒక మనిషికి ఒక్కసారి చూపించి ఆ రోజునే అప్పటికప్పుడు మరణించే పరిస్థితి రావచ్చు. ఒక మనిషికి అసలు ఏ మెడికల్ అటెన్షన్ లేకుండా బాధ కలిగించి సర్దుకుపోయి బతికేసి ఏ బాధరబంది లేకుండా 20-30 ఏళ్ళ తర్వాత మళ్ళీ దాని ఛాయలు కనిపించడం అనేది కూడా జరగచ్చు. అంటే మీ దగ్గరికి ఈ మధ్య ఇలాంటి న్యూస్ విన్నప్పుడు యంగ్స్టర్స్ పిల్లల్ని తీసుకొని, అంటే ఫ్యామిలీలో హిస్టరీలో ఉన్న డెత్స్ ఏమైనా జరిగిన హార్ట్ అటాక్స్ ఉన్నప్పుడు చాలామంది పేరెంట్స్ కూడా తీసుకొస్తూ ఉండొచ్చు కదండి. వాళ్ళకి వస్తున్నారు. ఎంత తక్కువ అంటే ఈ మధ్య కొత్తగా నాకు మొన్న నా 2.5 years చైల్డ్ చెస్ట్ పెయిన్ అంటున్నాడండి, నాకు భయంగా ఉందని తీసుకొచ్చి చూపిస్తా అంటున్నారు. 2.5 yearsకి హార్ట్ అటాక్లు గుండెపోట్లు రావు, కానీ అంత భయము మనుషుల్లోకి వెళ్ళిపోయింది. ఇట్ ఈజ్ ఒకటి ఏంటంటే మన దగ్గర మీడియాలో యాక్చువల్గా ఇప్పుడు పోస్ట్ చేయడం అనేది ఏదైతే ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, వాట్ ఎవర్, దీంట్లో దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్. అండ్ ఇలా పడిపోవటం, కుప్పకూలిపోవటం అనేవి చూపించేస్తారు. ఈ కుప్పకూలిపోయిన ప్రతి మనిషి గుండెపోటుతో అవ్వక్కర్లే. ఇంకోటి, కుప్పకూలిపోయిన లేచి కూర్చొని ఉండొచ్చు, ఆ వీడియో మనకు తెలియదు.
ఇంకోటి వాళ్ళ కారణం ఏంటి, ఎటాప్సీ చేసి ఉంటారు, కొంతమంది చనిపోయి ఉంటారు, కారణం తెలియదు, గుండె అని మనం అనుకుంటున్నాం, ఎటాప్సీలు అలాంటివి జరగవు. సో దీన్ని ఫాలో అప్ లేదు. సో కానీ ఈ న్యూస్లు వీడియోలు ఎక్కువగా తిరగటం వల్ల ఎస్పెషల్లీ యాంగ్షియస్ పీపుల్, చాలా భయం, అంటే భయంతో బతుకుతున్న వాళ్ళు ఉంటారు. చాలామంది ఎలా అంటే తక్కువ మంది ధైర్యంతో ఉంటారు. ఇది మనకి జరగదు, జరిగిన చూసేవాళ్ళు ఉన్నారు, దీని ప్రాబబిలిటీ తక్కువ, కోట్లల్లో ఇలా అయ్యేది కొంతమందికి అనే కాన్సెప్ట్ ఉండి భయం తక్కువ ఉన్న వాళ్ళు తక్కువ సంఖ్య. ఎక్కువ సంఖ్య ఇది చూసుకొని ఎక్స్ట్రాపులేట్ చేసుకొని వాళ్ళని వాళ్ళు రిలేట్ చేసుకొని ఇది నాకు జరిగిపోద్దేమో, నా ఫ్యామిలీకి ఏమవుతుంది, నా యంగ్స్టర్స్ ఏమో నేను లేకపోవడం వల్ల మా అమ్మ వాళ్ళు ఏమవుతుంది అనుకోవటం, పెళ్ళైన వాళ్ళు వైఫ్ పిల్లలు ఏమవుతారు, బాధ్యతలు ఉన్నవాళ్ళు వెనకున్న వాళ్ళు ఏమవుతారు అనే, నాకు ఇలా జరిగితే అనే ఒక భావనతో లేని జబ్బుల్ని సృష్టించుకోవడం జరుగుతుంది దీనివల్ల. సో చాలామంది సైకియాట్రిక్గా దెబ్బతింటం కూడా జరుగుతుంది. సైకలాజికల్గా ఇల్లయ్యి మా డాక్టర్ల దగ్గర పెద్ద ఫైల్ పెరిగిపోయి జబ్బుకి యాక్చువల్ జబ్బు లేకుండా ఫైల్ పెరుగుతూ ఉంటుంది, వీళ్ళు డాక్టర్లను సంప్రదిస్తూ ఉంటారు. ఈ స్పెక్ట్రమ్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు. ఎందుకైనా మంచిదే అని మీరు ఈ ఏజ్ నుంచి ఈ స్క్రీనింగ్ టెస్ట్లు ఒకసారి చేయించుకోండి అని చెప్పడం జరుగుతూ ఉంటుందండి. పోనీ అట్లీస్ట్ ఒక 20 years నుంచి లేకపోతే ఒక టీనేజ్ నుంచే అవేర్నెస్తో ఉంటే బెటరు అని స్క్రీనింగ్ టెస్ట్లు కూడా సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుందా? చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఏంటి అంటే ఎవరిని సంప్రదించాలి, ఏ సమయంలో సంప్రదించాలి అనేది ఒక ప్రశ్న. సో ఇందాక నేను చెప్పినట్టు 2.5 years వాళ్ళకి అంత అవసరం ఉండదు. కానీ అనుమానం వచ్చినప్పుడు టెస్ట్ కాదు ముఖ్యం, డాక్టర్ని సంప్రదించడం ముఖ్యం. అంటే గుండె వైద్య నిపుణుడిని మీకు ఉన్న అనుమానాన్ని వ్యక్తం చేయాలి. అంటే ఇప్పుడు మీకు నాకు గుండె మీద, ఇప్పుడు మీరు అన్నది నేను ఎప్పటి నుంచి స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాలి, ఎటువంటి స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాలి, నేను సేఫా కాదా, మా ఇంట్లో పైన వాళ్ళకు ఉంది నాకు వస్తుందా రాదా, నేను సిగరెట్లు తాగాను మొన్నటి వరకు ఇప్పుడు ఆపేశాను, దాని ఎఫెక్ట్ ఉంటుందా, ఇలా రకరకాలుగా ప్రతి ప్రశ్నని మీ సొంతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అదేంటది చాట్ జీపీటీలో గూగుల్లో టైప్ చేయకుండా డాక్టర్ని సంప్రదించినట్టయితే మీరు రైట్ పాత్లో రైట్ వేలో సరైన టెస్ట్ చేసుకొని వెళ్ళటం జరుగుతుంది. లేకపోతే మీరు మిస్యూజ్ అవుతుంది, ఫాల్స్ సెక్యూరిటీ రావచ్చు, ఓవర్ డూయింగ్ అవ్వచ్చు. సో డాక్టర్ని సంప్రదించడం ముఖ్యం. మీ ప్రశ్నని వాళ్ళకి వేసినట్టయితే స్క్రీనింగ్ టెస్ట్లు, మీరు అన్న స్క్రీనింగ్ టెస్ట్లు ఒక్కొక్కరికి 20 ఏళ్ళకి ఒక రకంగా ఉంటుంది, 30 ఏళ్ళకి ఒక రకంగా ఉంటుంది, మీ బ్యాక్గ్రౌండ్లో డయాబెటీస్ ఉంటే ఒక రకంగా ఉంటుంది. బ్లడ్ టెస్ట్లు కూడా చూసినప్పుడు ఆ పక్కనున్న నార్మల్ రేంజ్ అని ఉంటాయి, అవి చూసేసి మనం కంగారు పడిపోవద్దు. అలా ఫాల్స్ సెక్యూరిటీలో కూడా ఉండకూడదు. ఎందుకంటే ఆ నార్మల్ రేంజ్లో ఉన్నవి నార్మల్ రేంజ్ అని కావు. ఎందుకంటే కొంతమందికి అది నార్మల్ రేంజ్, కొంతమందికి అది హై, కొంతమందికి అది ఓకే. యూత్లో హార్ట్ ప్రాబ్లమ్స్కి లేకపోతే హార్ట్ అటాక్స్కి ప్రధాన కారణం అయితే స్మోకింగ్ అని చెప్తున్నారు. అంటే స్మోకింగ్ అలవాటు ఉన్నా లేకపోతే ఇంతకుముందు అలవాటు ఉండి మానేసిన వాళ్ళు ఎలాంటి చెకప్స్ చేయించుకోవడం ఇంపార్టెంట్? స్మోకింగ్ చేసేవాళ్ళు ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, స్మోక్ చేయొద్దు, ఇమీడియట్గా ఆపాలి. ఈ ఇమీడియట్గా ఆపే దాని మీద కూడా చాలామందికి అపోహలు ఉన్నాయి. స్మోకింగ్ ఇమీడియట్గా ఆపితే గుండెపోటు వస్తుంది, లంగ్ పాడైపోతుంది అని ఎవరు పుట్టించారో తెలియదు. స్మోకింగ్ ఇమీడియట్గా ఆపితే జబ్బులు ఎక్కడ తయారవవు. ఆల్రెడీ ఉన్న జబ్బు బయటకు వస్తుంది కానీ జబ్బు ఆపటం వల్ల తయారు కాదు. కానీ ఆపటం కష్టం, ఎందుకంటే మితిమీరిన డిపెండెన్సీ వచ్చాక స్మోకింగ్ని ఆపటం అనేది కంపారిటివ్గా ఆల్కహాల్ కంటే కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇది ఆపాలి అనే దాన్ని ఆపలేని పరిస్థితి ఉన్న వాళ్ళు ఈ సాకు చెప్తారు. వాస్తవానికి ఇమీడియట్గా ఆపటం అనేది చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ పాయింట్ స్మోకింగ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత చెకప్స్, వాళ్ళు వచ్చి డాక్టర్ని సంప్రదించినట్టయితే మేము సరైన పద్ధతిలో కొంతమందికి ఊరికే క్వశ్చన్స్ వేసి మీకు ఏ పరీక్ష అక్కర్లేదని చెప్పడం కూడా జరుగుద్ది, స్మోకింగ్ ఆపండి చాలు ఇంకేం చేయక్కర్లేదని చెప్పడం జరుగుతుంది. కొంతమందికి మేము ఈసీజీ ఒకటే చేస్తాం, కొంతమందికి ఈసీజీ 2D ఈకో చేస్తాం, కొంతమందికి ఈసీజీ 2D ఈకో ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తాం, కొంతమందికి హోల్డర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, కొంతమంది సిటీ యాంజియోగ్రామ్ చేస్తాం, డోపటమైన్ స్ట్రెస్ ఎక్కువ అని చేస్తాం, స్ట్రెస్ మైకార్డియల్ పర్ఫ్యూజన్ ఇమేజింగ్ అని ఈ పెట్ డిపార్ట్మెంట్ అంటే న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో చేయడం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా కొంతమందికి సిటీ కాల్షియం స్కోర్ చాలా తక్కువ రోల్ ఉంటుంది. చాలామంది పాపం ఈ సిటీ కాల్షియం స్కోర్ అనేది ఒకటి చేసుకొని సొంతంగా తృప్తి పడిపోతూ ఉంటారు. వాస్తవానికి సిటీ కాల్షియం స్కోర్ 0 ఉండి గుండె జబ్బు ఉండొచ్చు, సిటీ కాల్షియం స్కోర్ 400-500 ఉండి గుండె రక్తనాళాలు క్లీన్గా ఉండొచ్చు.
ఓకే. సో కాల్షియం స్కోర్కి దానికి ఏం సంబంధం అనేది మీరు అర్థం చేసుకోవాలంటే కామన్ మ్యాన్కి ఆ శక్తి ఉండదు. డాక్టర్ని సంప్రదించాలి తప్పించి ఈ కాల్షియం స్కోర్స్ ఇవి చేసేసుకొని సొంతంగా డిసైడ్ అయిపోకూడదు. ఈ పాయింట్ చాలా బాగా చెప్పారండి. రియల్గా నన్ను కూడా అడుగుతుంటారు, మా హార్ట్ ప్రాబ్లం లేకుండా ఉందా లేదా అంటే ఏ టెస్టులు చేయించుకోవాలి కరెక్ట్గా చెప్పండి అంటుంటారు. ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ చాలా, మళ్ళీ బ్లడ్ టెస్టులు అవసరమా, లేకపోతే సిటీ యాంజియోగ్రామ్ అవసరమా, ఇలాగా, లేకపోతే యాంజియోగ్రామే చేయించేసుకోమా, అసలు ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా యాంజియోగ్రామే చేయించేసుకోమా అనే పాయింట్ చాలా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్. దీని గురించి ఏమంటారు? ఇది చాలా స్టూపిడ్ అంటారు. అలా లేదండి. ఆ టెస్ట్లు అనేవి ఏ టెస్ట్ చేయాలనేది ఎక్స్పర్ట్ చెప్పాలి. యూ హ్యావ్ టు మీట్ యువర్ ఎక్స్పర్ట్ ఫర్ రైట్ వే ఆఫ్ టెస్టింగ్. విచ్ టెస్ట్ టు బి డన్, విచ్ టెస్ట్ నాట్ టు బి డన్, విచ్ టెస్ట్ ఇఫ్ టెస్ట్ వచ్చింది దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలంటే ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేయాలి. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు కొత్తగా నేను చూశాను కొన్ని హై ఫండా టెస్టులు అనేవి వస్తాయి. అంటే పెద్ద పెద్ద సెంటర్లు, పెద్ద పెద్ద అంటే ఏదో అంబియన్స్తో తయారు చేసిన పరీక్షలు ఉంటాయి, ఏ ఇంటిగ్రేటెడ్ అని అవన్నీ ప్రూవ్డ్ కావు. దెర్ ఇస్ నో ప్రూఫ్ ఆఫ్ ఎనీథింగ్. అక్కడి నుంచి వచ్చి ఆ పరీక్షలన్నీ నార్మల్ వచ్చి కూడా నీకు జబ్బు ఉండొచ్చు. ఇక్కడ పాయింట్ కూడా చాలా మంది ఈ టెస్టులన్నీ చేయించుకుంటారు, హై ఫండా టెస్టులు కూడా, అంటే ఏ ఇంటిగ్రేటెడ్ మంచి హై ఎండ్ ల్యాబ్స్లో. రీసెంట్గానే చేయించుకున్నాము, 6 months కూడా వాళ్ళే హార్ట్ ప్రాబ్లం ఉందని బయటపడింది. మరి ఇంత టైంలో కూడా హార్ట్ ప్రాబ్లం అది ఎవరు చేయించుకోమన్నారు? డాక్టర్ అయితే చెప్పు ఉండడు, వాళ్ళే చేయించుకొని ఉంటారు. ఏ డాక్టర్ రికమెండ్ చేయడు. అంటే రీసెంట్గా చెకప్స్ చేయించుకున్నా హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది అనే, ఎందుకంటే ఆ టెస్ట్ అప్రోప్రియేట్ కాదు. వాళ్ళు చేయించుకునే చెకప్స్ దానికి సూట్ అప్రోప్రియేట్ కాదు. అంటే ఇప్పుడు కొంతమందికి అర్థం కాదు. నార్మల్ యాంజియోగ్రామ్ ఉండి నెక్స్ట్ రోజు గుండెపోటు వచ్చిన వాళ్ళు ఉంటారు. అదే దట్ ఈస్ థ్రాంబస్ అంటాం, ఎంబాలిజం అంటాం, రకరకాలు ఉంటాయి. సో అవి అన్నీ అర్థం కావాలి అంటే డాక్టర్ని సంప్రదిస్తేనే తెలుస్తుంది. లాజిక్ అంటే ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈక్వేషన్ అని అందుకే చెప్తున్నాను. అంటే టెస్ట్ నార్మల్, యు ఆర్ నార్మల్, ఇట్ కాన్ బి. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీజీ 2Dకో 2 నార్మల్ అని బిగినర్ అంటే ఈ హెల్త్ కేర్లోకి రాని, అంటే హెల్త్కి మన ఇండియాలో హెల్త్ సొంతంగా చేస్తుంటారు కదా, ఈ సొంతంగా టెస్టులు చేసుకునే వాళ్ళు కూడా మొదటి దశలో ఉన్నోళ్ళు ఈసీజీ 2Dకో చేసి నార్మల్ ఉంది కదా నాకు బాగుంది అనుకునే వాళ్ళు ఉంటారు. కొంచెం ముందుకెళ్ళిన వాళ్ళందరూ ఈ 2 చేసినా కూడా గుండెపోట్లు వస్తాయని తెలిసిన వాళ్ళు ఉంటారు. కానీ అది తెలిసిన సంఖ్య చాలా తక్కువ. ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ కార్డియాలజిస్ట్ అయినా ఒక లెట్సే ఒక 100 మందికి స్టెంట్లు వేశారు, వాట్ ఎవర్ డ్యూరేషన్. ఈ 100 మందిలో నాకు తెలిసి 60 మందికి ఈసీజీ ఎక్కువ నార్మల్ అయి ఉంటుంది. నేను చెప్పేది అప్రోప్రియేట్ ప్రాపర్ స్టెంటింగ్ చేసిన వాళ్ళు, టైట్ బ్లాక్ ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఇబ్బందితో మా దగ్గరకు వచ్చి మేము ట్రీట్ చేసి స్టెంట్ పెట్టిన వాళ్ళని మీరు తీసుకున్నట్టయితే ఈ 100 మందిలో 50 నుంచి 60 మందికి నార్మల్ ఈసీజీ, నార్మల్ ఎకో కార్డియోగ్రామ్ ఉంటుంది. మరి ఎలా తెలుస్తుంది? ఆ క్వశ్చన్ చాలామంది వేస్తారు. నువ్వు డాక్టర్ని సంప్రదిస్తే తెలుస్తుంది. మెజారిటీ ఆఫ్ టైమ్స్ నా పక్కన కూర్చొని మాట్లాడినప్పుడు నేను స్టెత్ కూడా పెట్టకుండా అటువైపు తిరగకుండా మాట్లాడి నాడి పట్టుకొని మాట్లాడి వెంటనే చెప్తాను, ఈ పేషెంట్కి మనం చేయాల్సి వస్తుంది ప్రొసీజర్, మీరు సిద్ధంగా ఉండాలని. నేను తప్పుపోయే అవకాశం 100లో 90 సార్లు నేను రైట్ అవుతాను. తప్పుపోయే అవకాశం 100లో 10 మందికే ఉంటుంది. మెజారిటీ దెన్ ఓన్లీ యు ఆర్ ఏ ప్రాపర్లీ ట్రైన్ డాక్టర్. అంటే పల్స్ తోటి కూడా చెప్పగలరా? పల్స్ ఒక్కటే కాదు, అందుకే నేను ఒక మాట చెప్పాను, పల్స్ పట్టుకొని మాట్లాడి చెప్తానన్న. పల్స్ పట్టుకోవాలి, మాట్లాడాలి. పాత రోజుల్లో నాడి పట్టుకొని డాక్టర్ చెప్పేశాడంటారు, అది నాడి పట్టుకొని కాదు, మాట్లాడి చెప్తారు. ఉమెన్లో ఈ సిచ్యువేషన్ ఎలా ఉందంటారు? ఉమెన్లో కూడా చూస్తూ ఉంటాం, తక్కువేం కాదు. కంపేర్డ్ టు మెన్ డెఫినెట్గా తక్కువ. అండ్ విమెన్లో కొంచెం ధైర్యం అంటే 2 రకాలు ఉందండి. ఒకటి మనకి రాదులే అన్న ఒక ఇది ఉంది. డాక్టర్ కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు మిస్ అయ్యే అవకాశం ఉందంటే విమెన్లో కొంచెం మామూలుగానే ఎక్కువ మంది మాకు విమెన్ జబ్బు లేకుండా వస్తారు బాధతో. సో బాధతో వచ్చిన వాళ్ళని మీరు చూసినట్టయితే విమెన్కి జబ్బు ఉండదు కానీ బాధ ఉంటుంది. సో వీళ్ళందరికీ ఈసీజీలో మార్పులు ఉంటాయి, రకరకాల టెస్టులలో తేడాలు ఉంటాయి. ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తే తేడా వస్తుంది కానీ వీళ్ళకి జబ్బు ఉండదు. సో ఇలా చూసి 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 నిజంగా వచ్చినప్పుడు నానా పులికథలాగా నిజంగా వచ్చినప్పుడు మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో దానివల్ల కొంతమందికి ఓవర్లుక్ అవుతుంది. యాంగ్జైటీ పీపుల్, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్యాక్ట్ నేను ఒక పేపర్ చేయాలి అనిపించింది. ఇండియాలో ఈ పేపర్స్ చేయాలంటే చాలా టఫ్. పేపర్ అంటే ఇన్ ద సెన్స్ పబ్లికేషన్స్, అకాడమిక్ రీసెర్చ్ లాగా. సో యాంగ్జైటీ పేషెంట్స్ని నేను చాలామందిని ఫాలో అవుతుంటే 10 ఏళ్ల తర్వాత నార్మల్ ఉన్న వాళ్ళకి
యాంజియోగ్రామ్ చేసి నార్మల్ ఉండి 10 ఏళ్ల తర్వాత ఫైనల్గా నేను స్టెంట్ పెట్టాల్సిన పరిస్థితి నిజంగా గుండె నొప్పి వచ్చిన వాళ్ళు ఉన్నారు. యాంగ్జైటీ పేషెంట్స్ తక్కువ సంఖ్య ఉంటుంది కానీ ఉంది. యూత్లో లేదా యంగ్స్టర్లో హార్ట్ అటాక్ వస్తే చాలా వరకు మరణానికి గురవడమే చూస్తుంటామండి. కొంచెం ఏజ్ పైబడ్డ వాళ్ళు అయితే కొద్దిగా ట్రీట్మెంట్స్ తీసుకొని బయటపడ్డామని చూస్తుంటాం. ఎందుకు వాళ్ళలో అగ్రెసివ్గా ఉంటుందంటారా? అగ్రెసివ్ ఉంటుంది. ఒకటి క్లాట్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. రక్తం గడ్డలు. నేను రీసెంట్ పాస్ట్లో కూడా ఒక యంగ్స్టర్కి చూశాను. హీ వాజ్ ఎ స్మోకర్. డయాబెటీస్ కూడా ఉంది. 28 అనుకుంటా. రీసెంట్గా చూశాను. ఎక్స్టెన్సివ్ థ్రాంబస్ అండి. అంటే రక్తం గడ్డలు ఎంత గట్టిగా ఉన్నాయంటే, ఎంత బలపడిపోయి ఉన్నాయి, ఎక్సెసివ్ ఉన్నదంటే, నేను థ్రాంబస్ సక్షన్ అంటే దాన్ని లాగటానికి ప్రయత్నించలేదు. వీళ్ళలో బ్లాక్ అంటే క్లాట్ ఎక్కువ ఉంటుంది. అంటే బ్లాక్ అంటేనేమో ఏళ్ల తరబడి ఫామ్ అయింది, క్లాట్ అంటే అప్పటికప్పుడు ఫామ్ అయింది. సో ఈ రక్తం గడ్డని సక్ చేయడానికి ట్రై చేస్తే కూడా పూర్తిగా రాలేదు, అంత ఎక్కువ ఉంది. సో వీళ్ళలో యాంజియోప్లాస్టీలో వీళ్ళ థ్రాంబస్ బర్డెన్ ఎక్కువ ఉంటుంది. రెండోది వీళ్ళల్లో గమనించుకోవడం కూడా లేట్ అవుతుంది. నాకెందుకు వస్తుంది ఈ వయసులో అనుకోవటం వల్ల డిలేడ్ ప్రెజెంటేషన్. ఈ పర్టికులర్ పేషెంట్ అయితే ఆల్మోస్ట్ 6 hours తర్వాత నా దగ్గరకు వచ్చాడు, 6-8 hours తర్వాత. సో అండ్ స్మోకర్స్ ఉంటారు. సో వీళ్ళందరూ దీనివల్ల సడన్ డెత్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి గుండె ప్రిపేర్డ్ ఉండదు. బికాజ్ ముందంతా నార్మల్ ఉండి రక్తనాళాల్లో పాయలు కానీ ఏవి తయారై ఉండవు. సో కొల్లాటరల్స్ ఫామ్ అయి ఉండవు. సో వీళ్ళు అప్రమత్తంగా ఉండకపోవటం, స్మోక్ చేసే అవకాశం ఎక్కువ ఉండటం. అంటే అందరూ స్మోక్ చేస్తారని నేను అన్ను, బట్ స్మోక్ చేసే అవకాశం ఎక్కువ ఉండటం యంగ్స్టర్స్లో, వాళ్ళే ఎక్కువగా వస్తారు. థ్రాంబస్ బర్డెన్ ఎక్కువగా ఉండటం, డిలేడ్ ఎంట్రీ టు ద హాస్పిటల్. సో దానివల్ల డిలేడ్ రెస్పాన్స్ వల్ల కూడా, మనం డిలేగా తీసుకోవటం వల్ల కూడా ఇవన్నీ సమస్యలు ఉంటాయి వీళ్ళల్లో. అందుకే కొంచెం మోర్టాలిటీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనండి డాక్టర్ రవికాంత్ గారు, యువతలో గుండెపోటు ఎందుకు ఎక్కువగా ఉంది అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అండ్ నిర్ధారించే పరీక్షలు కానీ స్క్రీనింగ్ టెస్టులు కానీ ఎవరికి వాళ్ళు సొంతంగా చేసుకోకుండా ఒక సీనియర్ ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహా మేరకు అవసరమైన చెకప్స్ చేయించుకుంటే ముందుగానే ఎంతవరకు తెలుసుకొని ప్రివెంట్ చేయడం మన చేతుల్లో ఉంటుంది. అండ్ హార్ట్ అటాక్కి కారణాలు, ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఈ వివరాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్స్. నమస్తే.